వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాము కొన్ని తప్పుడు లెక్కలు మాట్లాడారు. అదే లెక్కల్ని లోక్సభలో మిథున్ రెడ్డి చేత మాట్లాడించారు. అవే లెక్కల్ని రాజ్యసభలో బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేత మాట్లాడించారు. ఏ లెక్కలయ్యా అంటే అమరావతి నిర్మాణానికి కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్ల రూపాయలు అయిపోతోంది. ఎకరాకి 2 కోట్ల రూపాయలు రోడ్లు వేయడానికి, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, మంచినీళ్ళకి, డ్రైనేజీకి, అండర్ గ్రౌండ్ పైపులకి అన్నింటికీ కలిపి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం మౌలిక సదుపాయాలకు మాత్రమే. అలాగే ఇది చెప్తూ ఇంకొన్ని లెక్కలు చెప్పుకొచ్చాడు ఆయన. ఏ లెక్కలు చెప్పాడంటే ఏకంగా పర్ ఎస్ఎఫ్టీకి ఇన్ని వేల రూపాయలు చేస్తున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు అయిపోతుంది, ఎక్కడా కూడా లేదు. ఢిల్లీలోనే ఏదైతే పార్లమెంట్ భవనం కట్టారో కొత్తది సెంట్రల్ విస్టా, దాంట్లో కూడా ఇంత అవ్వలేదు, అక్కడ అయింది కేవలం 7,000 రూపాయలు 6,000 రూపాయలు అయ్యింది. ఇక హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఇలాంటిది ఎక్కడా లేదు, కేవలం అమరావతిలోనే ఈ దోపిడీ చేసేస్తున్నారు గజ దొంగలందరూ కలిసి అని గొంతు చించుకుని మరిచి అర్చేశారు. కానీ మామూలు తెలియదు ఏంటంటే ఇవన్నీ తప్పుడు లెక్కలు అని చెప్పి ప్రజలకి తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ ఈ లెక్కలన్నీ తెలుసు, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు అవినీతి చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు అని. ఒకసారి ఆ లెక్కలు తీసి గతంలో మరి మామూలు పెట్టినటువంటి ఖర్చులు వాటికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఈ మొత్తం అమరావతికి చదరపు అడుగుకి 12,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని చెప్పినటువంటి అబద్ధానికి ఋషికొండ ప్యాలెసు, లోక్సభ, తెలంగాణ సెక్రటేరియట్ ఎంత అయ్యాయి, చదరపు అడుగుకి ఎంత అయింది లెక్క అనేది ఒక్కసారి చూసినట్టయితే ఋషికొండ ప్యాలెస్లో చదరపు అడుగుకి 49,000 రూపాయలు అయింది. చదరపు అడుగుకి 49,000 రూపాయలు ఖర్చు పెట్టారు ఋషికొండ ప్యాలెస్లో. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 7,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. ఢిల్లీలో సెంట్రల్ విస్టాకి 17,000 అయింది. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్కి 19,000 అయింది. చదరపు అడుగుకి 19,000 అయింది. సో డీటెయిల్డ్గా దీంట్లో లెక్కలు చూసినట్లయితే ఈ ఋషికొండ ప్యాలెస్ మొత్తం విస్తీర్ణం 1,41,438 చదరపు అడుగులు, ఖర్చు 700 కోట్లు. 700 కోట్లు ఎక్కడి నుంచి అయ్యింది పవన్? ఎలాగంటారు 700 కోట్లు అంటే? 500 కోట్లకి వాళ్ళు ఆల్రెడీ లెక్కలు అవన్నీ కూడా విఎంఆర్డిఏ ఇచ్చిందనో ఇంకోటని ఇదని చూపించారు. 2 లెక్కలు చాలు మనకి. కాస్ట్ ఏ రకంగా పెట్టారో అనేదానికి కేవలం 2 అంటే 2 లెక్కలు చాలు. వినిపించడానికి కాస్త అసహ్యంగా ఉంటుంది, కానీ కాస్త ఊరి భాష మాట్లాడక ముడ్డి కడుక్కోవడానికి 30 లక్షలు పెట్టి కమ్మోడు కొంటాడండి ఎవడన్నా? ముఖ్యమంత్రి గారికి కావాల్సి వచ్చింది అదే, మాజీ ముఖ్యమంత్రి గారికి కావాల్సి వచ్చింది అదే, 30 ఏళ్ల పాటు కడుక్కోవడానికి. స్నానాల తొట్టె, బాత్ టబ్ అంటారు ఇంగ్లీష్లో, దానికో 19 లక్షలు 20 లక్షలు దానికి ఖర్చు పెట్టారు. సరిపోయిందిగా అరకోట అక్కడికే. ఈ లెక్కన మిగతా వాటన్నిటికీ వేసుకుంటూ వెళ్తే అవ్వదా 700 కోట్లు వడ్డీలతో కలుపుకొని? అది. తర్వాత ఒక్కొక్క చదరపు అడుగుకి అయినటువంటి ఖర్చు అక్షరాల 49,000 రూపాయలు. ఢిల్లీలో సెంట్రల్ విస్టాకి అవ్వలేదు, కేసీఆర్ కట్టినటువంటి సెక్రటేరియట్కి అవ్వలేదు, ఇప్పుడు మనం కట్టుకుంటున్నటువంటి జిఏడి టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐకానిక్ టవర్స్ వాటికి కూడా అవ్వడం లేదు. 49,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. తర్వాత ఈ సెక్రటేరియట్కి 5 టవర్లకి కలిపి మొత్తం 68.88 లక్షల చదరపు అడుగులు, ఖర్చు 4,689 కోట్లు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెక్రటేరియట్కి అయ్యేది 4,689 కోట్లు. అంటే చదరపు అడుగుకి అయ్యేటువంటి ఖర్చు 6,810 రూపాయలు, సుమారుగా 7,000 రూపాయలు. ఇక ఢిల్లీలో కొత్త పార్లమెంట్ కట్టినటువంటి దానికి మొత్తం విస్తీర్ణం 6,94,000 చదరపు అడుగులు, చదరపు అడుగుకి 17,000 రూపాయలు, మొత్తం అయినటువంటి ఖర్చు 1,200 కోట్లయింది. ఇక కేసీఆర్ సెక్రటేరియట్ 1,600 కోట్లయింది, 8.5 లక్షల చదరపు అడుగులు, 19,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. పర్ స్క్వేర్ ఫీట్ 19,000. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఖర్చు పెట్టింది ఎక్కువ? చెన్నైలో లేదు, బెంగళూరులో లేదు, ఢిల్లీలో లేదు, ఆంధ్రప్రదేశ్లోనే అమరావతిలోనే ఆ టవర్ల పేరుతో కడుతున్నటువంటి దానికి 6 లక్షల చదరపు అడుగుల్లో 68 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్నటువంటి దానికి ఏకంగా 12,000 చెప్పాడు. ఇంకా కనీసం 12,000 పైన అవుతుంది, మిగతా చోట్ల కూడా ఎక్కడ అవ్వలేదని. కానీ దాచిపెట్టింది ఏంటంటే 49,000 రూపాయలు చదరపు అడుగుకి ఋషికొండ ప్యాలెస్లో ఖర్చు పెట్టినటువంటిది. ఇక దీని మీద కూడా ఎలివేషన్లు, అబ్బా ఏమన్నా కట్టాడురా, అసలు ఎంత స్థాయిలో కట్టాడురా, అంత క్వాలిటీతోటి కట్టాడు, అలాంటి కట్టడం ఇంకొకటి లేనే లేదు ఆంధ్రప్రదేశ్లో అని ఇంక ఎలివేషన్లు ఇస్తారు. ఖర్చు అయిపోయినటువంటి 750 కోట్లు అన్నీ ఇవేం కనిపించవు.
మెయింటెనెన్స్కి కరెంటు బిల్లులకి వదిలిపోతుంది, తెల్లేనుగులా తయారైంది. ఏం చేయాలో కూటమి ప్రభుత్వానికి ఇప్పటికి కూడా సైబరాబాద్ నిర్మాణానికి పునాదులు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ ఋషికొండ ప్యాలెస్ని ఎలా వాడాలో తెలియట్లా. ఆ కట్టడాలు అలా ఉన్నాయి. పోనీ వెళ్ళి అక్కడ ఉందామా అంటే ఉండడానికి లేదు. ఎందుకంటే మోరల్స్ ఒప్పుకోవు కదా. అమరావతి రాజధాని అన్నాను, నేను ఇక్కడ ఉండి నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఆల్రెడీ, నాకు ఇల్లు లేదని ఎద్దేవా చేశారు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఆఫీస్ ఉంది హ్యాపీగా, అందరికీ రాజధాని అని చెప్పి నేను కూడా ఇక్కడ లేకపోతే ఎలాగా? నేను విశాఖలోకి వెళ్ళానంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజం అనుకుంటారు. పైపెచ్చు ముఖ్యమంత్రికి 750 కోట్ల ఇంట్లో వసతులా అని చెప్పి అంటారు. నాకు అవసరమా అని ఆయనకు వస్తుంది. పోనీ డిప్యూటీ సీఎం గారినన్నా ఉండండి అంటే నాకు నా పిఠాపురం చాలయా, నేను ఎక్కడికి వెళ్ళనని ఆయన అంటాడు. పోనీ లోకేష్ గారు మీరన్నా ఉండండి అంటే నేను ఆ రాష్ట్రం తిరగాలి, ఈ రాష్ట్రం తిరగాలి, ఢిల్లీ తిరగాలి, విద్యాశాఖను చూసుకోవాలి, నాకెందుకు ప్యాలెస్లు ఇవన్నీ, నాకు మంగళగిరిలో నా ఇల్లు నాకుంది, మంగళగిరి జాలు నాకు ఇంక అక్కర్లేదని ఆయన అంటాడు. పోనీ ఇంకెవరినైనా పెడదామంటే ఎవరిని ముట్టుకున్నా సరే మాకొద్దంటే మాకొద్దు. పోనీ టూరిజంగా ఏమైనా చేద్దాం, దాన్ని ఎవరికైనా రాష్ట్రపతి భవనంగాను ఇంకో దాన్ని చేద్దామంటే దానికి కూడా ఉపయోగపడతాయి. పోనీ అద్దెలకి ఇద్దామండి కార్పొరేట్ కంపెనీలకి, ఈవెంట్లు చేసేటువంటి వాళ్ళకి ఇంత అని చెప్పిస్తే అట్లీస్ట్ 5 ఏళ్లలో మనకి మెయింటెనెన్స్ డబ్బులు పోను ఏదో కొంచెం వెనక్కి రికవరీ అవుతుంది కదా అంటే దానికి కూడా సరిగ్గా వసతులు లేవు, కూలగొట్టి మళ్ళీ దాన్ని రెనోవేట్ చేయాలి. అంతుంది దాని వెనకాల. పోనీ ఎవరన్నా స్టార్ హోటల్కి ఇచ్చేయండి అంటే ఏం చేస్తారయ్యా? అందులో ఉన్న 4 గదులకి స్టార్ హోటల్స్ వాళ్ళు వచ్చి ఎంత ఛార్జ్ చేస్తారు, ఏం పెడతారు మెయింటెనెన్స్కి? అందుకే ఎవరు దరిదాపులకు కూడా రావట్లేదు అని చెప్పి. పోనీ అమ్మేద్దామా అంటే కుదరదు. సిఆర్జెడ్ నిబంధనలు, అది ఋషికొండ అందరికీ తెలిసినటువంటిదే. సో అంత విధ్వంసం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ, తప్పుడు లెక్కలు చెప్తూ కూడా 49,000 పర్ స్క్వేర్ ఫీట్ ఖర్చు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి. ఇప్పుడు ఏకంగా రాజ్యసభలో కూడా ఇందాక సుబ్బారెడ్డి అదే మాట్లాడుతుంటే వారించారు, అయ్యా తప్పుడు ఎలిగేషన్స్ చేస్తున్నారు ఆయన, రికార్డ్స్ నుంచి తొలగించండి అని అనేలోపు వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళు ఈ తప్పుడు లెక్కలు? మేము అప్పులే చేయలేదన్నారు. మరి విశాఖపట్నంలో తాకట్టు పెట్టినటువంటి ప్రభుత్వ భవనాలు, స్థలాలు, మరి వాటినే ఉంటారు, సమాధానం లేదు. ఈ తలకాయ నొప్పులన్నిటికీ పాపం పయ్యావుల కేసుకు తలనొప్పి వస్తుంది. ఏది తీద్దామన్నా అందులో ఏదో ఒక అవినీతి బయటపడుతూనే ఉంది. ఎక్కడో అక్కడ లెక్కలు లేనటువంటి వాటన్నిటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలన్న దాంట్లో పాపం ఆయన కష్టం అయింది. బయటకు వచ్చి నిస్సిగ్గుగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం తప్ప. అంటే గతంలో కూడా చాలామంది మాట అనేవాళ్ళు. పూర్వం ఏదో పేదరాశి పెద్దమ్మ కథ ఏదో ఉంటుంది, దాంట్లో తెలిసి నిజం చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది అని, అంటే 1000 చెక్కలు అయిపోతుందని ఒక శాప అంట ఓ రాజుకో ఎవరికో. లేదు ఈ రహస్యాన్ని ఎవరికైనా చెప్తే నీ తల ఇలా అయిపోతుంది అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమైనా శాపం ఉందా, నిజాలు మాట్లాడితే ఏమైనా అవుతుంది అని? ఐ డోంట్ థింక్ సో. బట్ అప్పట్లో ఇలా అనేవాళ్ళు. ఇప్పటికి కూడా ఇలాగే ఉందంటే అనుమానం నిజమన్నా అని అనిపిస్తోంది. లేదు మళ్ళీ షర్మిల గారు ఈ మాట యథాతథంగా చెప్పుకోవాల్సింది, ఆయన మానసిక స్థితి మీద అనుమానంగా ఉంది. బెటర్ ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పించాలి అని చెప్పి సూచనలు సలహాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి కాకపోతే ఈ తప్పుడు లెక్కలతోటి దేనికి రాజకీయం చేయడం? వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చుగా. అమరావతిని వదిలేసాం ఎలాగో, ఏ శవం వస్తేనో రాజకీయం చేయడానికి రావడం, లేదంటే ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వారానికి 10 రోజులకు ఒకసారి 1 గంట సేపు 2 గంటల సేపు లేదు 4 గంటల సేపు సుదీర్ఘంగా పెట్టేసి తప్పులు చదివి వెళ్ళిపోవడం. ఇది తప్ప ఎలాగో పని లేదు. బెంగళూరు వెళ్ళిపోయి హ్యాపీగా యలహంక ప్యాలెస్లో వ్యాపార విషయాలు ఇవన్నీ చూసుకుంటే అయిపోయేదానికి ఎందుకు ఏపీ రాజకీయాలు? ప్రజలు ఒకటే అంటున్నారు, వద్దయ్యా ఇక ఈ రాజకీయాలు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు మీ వ్యాపారాలు చేసుకొని వెళ్ళిపోయి ఆ కోర్టు కేసులు ఏమున్నాయో ముందు కోర్టుకి అటెండ్ అవ్వండి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్పాలి ఇంకా? ఇది ఆయన చెప్తున్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్.